హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. అసలు కారం బొరుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండండి? పిల్లలు పెద్దలు అందరూ కూడా టైంపాస్గా మొదలుపెట్టి ఎంతో ఇష్టంగా తిని ఈ కారం బొరుగులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. 1 స్పూన్ కారం, సగం స్పూన్ జీలకర్ర, అలాగే సగం స్పూన్ సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం బొరుగులు మార్కెట్లోంచి తెచ్చుకుంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా, క్రిస్పీగా ఇలా అంటే మెత్తగా పొడిలా అయిపోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వేడైనట్లు. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గుప్పెడు పల్లీలు వేసి కలుపుకోవాలి. తర్వాత సగం కప్పు పుట్నాల పప్పులు వేసి వేయించుకోవాలి. మనం ముందుగా జీలకర్ర, ఉప్పు, కారం అంతా మిక్సీ పట్టుకున్నాం చూసారా, ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు ఈ పుట్నాల పప్పులు వేగిన తర్వాత చిన్నగా వెండిమిర్చి తుంపుకొని వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా కరివేపాకు ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలండి. కరివేపాకు పచ్చిగా ఉంటే బాగుండదు. ఆయిల్లో క్రిస్పీగా ఉన్న తర్వాత మనం పక్కన మిక్సీ పట్టుకున్న ఆ జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి మాత్రమే చేయాలి. ఇప్పుడు ఫైన్గా ఏగిపోయాయి. ఇప్పుడు అంతా మరమరాల్లో ఈ మిక్చర్ మొత్తం వేసి అలాగే 1 కప్పు కారపూస ఉంటే వేసుకోండి. ఈ బొరుగులు మొత్తం బాగా కలిసే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అసలు టైం పాస్కు మొదలుపెట్టిన ఈ మరమరాలు తింటుంటే మొత్తం అయిపోయేంత వరకు ఆగరండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవ్వరు చెప్పినా ఇంత పర్ఫెక్ట్గా చెప్పరేమో, సూపర్గా ఉంటుంది. అలాగే మనకి జీలకర్ర కూడా కంటికి, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు పెద్దలు. మా ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.